దేవీ మాహాత్మ్యంలో 4వ అధ్యాయంలో శక్రాదయ సురగణ నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలేచ దేవ్య తాంతుష్టో ప్రణతినమ్ర శిరోధరాంస వాగ్భి ప్రహర్షపులకోద్గమ చారుదేహ అనే ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభమవుతుంది. దేవతలందరూ కూడా మహిషాసుర సంహారం తర్వాత అమ్మవారి యొక్క పరాక్రమం అనేది చూస్తారు. కోటాను కోట్ల మంది రాక్షసులను తన సింహంతో ఒక భయంకరమైన యుద్ధాన్ని చేసి ఆ రాక్షస సమూహం మొత్తాన్ని కూడా నిర్మూలన చేస్తుంది. దాంతోపాటు మహిషాసుర సంహారం అనేది చేస్తుంది. అలాంటి జగన్మాత స్వరూపాన్ని ఎప్పుడైతే ఈ దేవతలందరూ కూడా చూస్తారో అప్పుడు వారందరూ కూడా అమ్మవారి పరాక్రమాన్ని చూసి చాలా తాదాత్మ్యం చెంది అమ్మవారిని స్తుతించడం అనేది మొదలుపెట్టారు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తి స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్థచిత్త. సనాతన ధర్మంలో మానవ జీవితంలో ఎంతో ఉపయుక్తమైనటువంటిది ఈ జగన్మాత స్తోత్రం. సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు ఆ జగన్మాతను స్తుతించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ చండీ దేవీ మాహాత్మ్యంలోని 4-5 అధ్యాయాలలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తిని చైతన్యాన్ని మనకు స్తోత్ర రూపంలో ఆ మార్కండేయ మహర్షి మనకు అందించాడు. ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు సంక్షిప్తం చేయబడి ఉన్నాయి. మరి వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఈ వీడియో పెద్దగా అయినా కూడా వీలైనంత వరకు సంపూర్ణంగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కథ వేరు, కథనం వేరు. కానీ జగన్మాత గురించి అనేక విషయాలు మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని, ఇందులో అంతర్గతంగా ఉన్న రహస్యాలను మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన ఈ దేవీ మహాత్మ్యం ఎపిసోడ్ 3వ తప్పకుండా సంపూర్ణంగా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన స్వధర్మదర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే తప్పకుండా లైక్ చేసి చూడండి. ఏ జగన్మాత రూపమైతే సకల దేవతల శక్తి నుంచి మహాశక్తిగా ఆవిర్భవించిందో, సర్వజీవులకు సర్వదేవతలకు పూజింపదగినదో, ఏ దేవి యొక్క వైభవము పరాక్రమము త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదో, ఏ దేవిని తలచిన భయం తొలుగునో అట్టి జగన్మాతకు నమస్కారమని ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ జగన్మాతను నమస్కరించుకున్నారు. యా శ్రేయస్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మీ పాపాత్మనాం కృతిధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాన్తాన్నతా స్మ పరిపాలయ దేవి విశ్వం. మంచివారికి లక్ష్మిగాను, చెడ్డవారికి అలక్ష్మిగాను, పాపాత్ములకు అబుద్ధిగాను అంటే అజ్ఞానంగాను, పుణ్యాత్ములకు బుద్ధిగాను, శ్రద్ధ గలవారికి అద్భుతమైనటువంటి సంరక్షణగాను, అలాగే సర్వజీవకోటిని కూడా రక్షించే జగన్మాతగా ఉన్నటువంటి ఆ చండీ పరదేవతకు ఆ దేవతలందరూ కూడా ఇలాంటి అద్భుత శ్లోకాలతో నమస్కరిస్తున్నారట. నీవే జగత్తుకు హేతువు, నీవే త్రిగుణాలవి, నీవే త్రిగుణాతీతవు, నీవే స్వాహాదేవివి స్వధాదేవివి. అంటే స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరు కూడా అగ్నిహోత్రుడి భార్యలుగా మన సనాతన ధర్మం చెబుతుంది. ఈ స్వాహాదేవి మనం వేసినటువంటి అగ్నిహోత్రంలో హవిర్భాగాలను దేవతలకు అందిస్తుంది, స్వధాదేవి పితృదేవతలకు అందిస్తుంది. కాబట్టి ఆ జగన్మాత ఈ 2 స్వరూపాలుగా ఉంటుందని కూడా దీని అర్థం. అలాగే నీవే వ్రతానివి, మనం చేసే వ్రతంలో ఉన్నటువంటి దీక్షవు అమ్మవారే అని చెప్పడం దీని అర్థం. అలాగే శబ్దానివి, వేద శబ్దమునకు సమానానివి, వేద శబ్దానికి సమానమైనటువంటి శక్తి చైతన్యం గలదానివి. అలాగే వేదాంతర్గత రహస్యాలు చెప్పే ఆ భాష్యానివి నీవే, సకల శాస్త్రసారమగు మేధవు నీవే, సకల ఐశ్వర్యభూతమగు లక్ష్మివి నీవే, అలాగే గౌరివి, శక్తి స్వరూపంగా ఉండే గౌరివి నీవే. అలాంటి నీతో ఆ మహిషుడు ఏల యుద్ధం చేసినమ్మా,
సకల కష్టాల నుండి బయట వేసే జీవులలో ధైర్యం నింపేది నీవే. ఆరోగ్యాన్ని బుద్ధిని ఇచ్చేది నీవే. దారిద్రము దుఃఖము తొలగించేది నీవే. నీ నామము జపించినా ఇవన్నీ కలుగును. వేద శబ్దానికి సమానమైనటువంటి శక్తి చైతన్యం గలదానివి. అలాగే వేదాంతర్గత రహస్యాలు చెప్పే ఆ భాష్యానివి నీవే. సకల శాస్త్రసారమగు మేధవు నీవే. సకల ఐశ్వర్యభూతమగు లక్ష్మివి నీవే. అలాగే గౌరివి, శక్తి స్వరూపంగా ఉండే గౌరివి నీవే. అలాంటి నీతో ఆ మహిషుడు ఏల యుద్ధం చేసినమ్మా. సకల కష్టాల నుండి బయట వేసే జీవులలో ధైర్యం నింపేది నీవే. ఆరోగ్యాన్ని బుద్ధిని ఇచ్చేది నీవే. దారిద్రము దుఃఖము తొలగించేది నీవే. నీ నామము జపించినా ఇవన్నీ కలుగును. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్థచిత్త. మొట్టమొదట ఈ శ్లోకం చెప్పాను, ఎందుకంటే దుర్గా అనే నామాన్ని జపించినంత మాత్రాన సకల భయాలు తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అనేది దీని అర్థం. అలాగే దుఃఖము భయము అన్నీ కూడా ఈ జగన్మాత నామం వల్ల తొలగిపోతాయి అని చెప్పేసి దీని అర్థం. కాబట్టి ఈ దుర్గే స్మృత అనే శ్లోకాన్ని ప్రతినిత్యము చదువుకోవడం చాలా విశేషం. రాక్షస సంహారం చేసి అందరినీ కూడా రక్షించావు. వారిని యుద్ధమున చంపి వారికి మోక్షాన్ని కలిగించావు. ఎప్పుడైతే సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే యుద్ధంలో మరణించిన వారికి మోక్షం అనేది స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు చెప్తుంది. అందుకే మనము చేతగాకుండా యుద్ధం చేయకుండా శాంతి అంటే కొన్ని ధర్మ భ్రష్టత్వం అనేది కలుగుతుంది. కాబట్టి అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి, అనవసరంగా యుద్ధం చేయడం కూడా తప్పే. కాబట్టి లోక కళ్యాణార్థం జరిగేటువంటి యుద్ధాలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అంత పాపనాశనం కావాలి అని చెప్పేసి మహాభారత యుద్ధాన్ని ప్రేరేపించాడు. కాబట్టి ప్రతి యుద్ధానికి కూడా హేతువు లేకుండా ఏది జరగదు. ఆ జగన్మాత కారణభూతమై ఆ యుద్ధంలో ఉండి చెడువారిని సంహరించి వారికి కూడా యుద్ధంలో మోక్షాన్ని కలిగిస్తుంది అని దీని అర్థం. అమ్మా జగన్మాత, నీవు ప్రతిసారి కూడా మమ్మల్ని శూలముతోనూ ఖడ్గముతోనూ ఘంటాధ్వనితోనూ వింటి నారితోనూ మొదలగు వివిధ ఆయుధాల ధ్వనులతో వచ్చి వివిధ ఆయుధాల శక్తితో వచ్చి మమ్మల్ని రక్షించు తల్లి అని చెప్పేసి ఆ ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసి విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్తుతించారట. అప్పుడు జగన్మాత మీ అందరికీ కూడా ప్రతిసారి ఎప్పుడు అమ్మవారిని స్తుతిస్తే అప్పుడు వచ్చి నిన్నల్ని రక్షిస్తానని చెప్పేసి ఆ జగన్మాత అనుగ్రహించిందట. అలా మహిషాసుర సంహారం తర్వాత ఈ దేవతలందరూ కూడా జగన్మాతను అద్భుతమైనటువంటి స్తుతి చేశారట. దేవతలంతా కూడా జగన్మాతతో, ఓ జగన్మాత, మహిషాసుర సంహారం తర్వాత మాకు ఎటువంటి బాధ లేదు, ఈ లోకాలన్నీ కూడా చల్లగా ఉంటాయి, నీ అనుగ్రహం వల్ల మహిషాసుర సంహారం జరిగింది అని చెప్పేసి ఆ జగన్మాతను స్తుతించి మళ్ళీ మేము ఎప్పుడైనా ఆర్తితో మిమ్మల్ని పిలవగానే రండి తల్లి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి స్తుతి చేయగా అప్పుడు అమ్మవారు వారిని అనుగ్రహించే అంతర్ధానమైంది. ఇది మహిషాసుర సంహారం తర్వాత ఆ జగన్మాత ఈ రూపాన్ని పొంది ఆ చండీ స్వరూపంగా మహిషాసుర సంహారం చేసి దేవతలను అనుగ్రహించిన వృత్తాంతం. పురా శుంభ నిశుంభాభ్యాం అసురాభ్యాం శచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృతా మదబలాశ్రయాత్. ఆ విధంగా మహిషాసుర సంహారం తర్వాత కొంతకాలానికి శుంభ నిశుంభులనే ఇద్దరు రాక్షసులు లోకాలన్నింటినీ పీడిస్తూ బ్రహ్మ కోసమై ఘోరమైనటువంటి తపస్సు చేసి అమరత్వాన్ని కావాలి అని కోరుకున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా కోరుకున్నారో బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఎవరికి అమరత్వం రాదు, ఆ కోరిక తప్ప వేరే ఏదైనా కోరిక మీరు కోరుకోండి అని చెప్పగా అప్పుడు ఈ శుంభనిశుంభులిద్దరూ కూడా స్త్రీలందు మాకు ఎటువంటి భయము లేదు కాబట్టి స్త్రీల చేతిలో హతమయ్యేటట్టుగా వరం ఇవ్వమని ఆ బ్రహ్మదేవుని కోరగా తథాస్తు అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించాడు. తర్వాత వరగర్వంతో శుంభనిశుంభులిద్దరూ కూడా ముల్లోకాలను ఆధిపత్యం చేస్తూ ఆ యొక్క ఇంద్రుడి యొక్క
అమరావతిని ఆక్రమించి ఇంద్రుడి ఆవిర్భాగాలను, యజ్ఞయాగాదులలో వచ్చే ఆవిర్భాగాలను హరిస్తూ ఉన్నారట. తరువాత అష్టదిక్పాలకుల యందు కూడా ఆక్రమించి ఈ లోకాలన్నీ తమ స్వాధీనం చేసుకొని లోకాలన్నిటికీ కూడా వారొక కంటకంగా తయారయ్యారు. ఎప్పుడైతే ఇంద్రుడు తన పదవిని కోల్పోయాడో వెంటనే దీనికి తరుణోపాయం ఆలోచించాలని చెప్పేసి దేవతలందరూ కలిసి పూర్వము మహిషాసుర సంహారం కోసం వచ్చినటువంటి ఆ జగన్మాత, అలాగే మధుకైటభ సంహారం గురించి ఆ యోగమాయగా ఉన్న విష్ణుమాయ వారిని ప్రార్థిస్తే, ఆ జగన్మాతను ప్రార్థిస్తే మళ్ళీ వచ్చి వరమిస్తాను, మమ్మల్ని ఆదుకుంటామని చెప్పింది కాబట్టి ఆ జగన్మాతను స్తుతిద్దామని చెప్పేసి ఆ దేవతలు, ఇంద్రాది దేవతలందరూ కూడా స్తుతించడానికి ఉపక్రమించారు. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ జగన్మాయ పార్వతీ అంశలో కైలాస శిఖరం నందు ఉందని తెలిసి అందరూ కూడా ఆ కైలాస శిఖరానికి వెళ్ళి జగన్మాతను స్తుతించారు. మొట్టమొదట ఆ జగన్మాతను నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతాం. ఈ అద్భుతమైనటువంటి శ్లోకము దేవీ మాహాత్మ్యంలో మధ్యమ భాగంలో ఉంటుంది. అంటే ఈ బ్రహ్మాండాలన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా జగన్మాత అయినటువంటి కాంచీపురాధీశ్వరి అయినటువంటి కామాక్షీదేవి నాభిమండలం అవుతుంది. అలాగే ఈ దేవీ మాహాత్మ్యంలో నాభిస్థానంలో ఉన్నటువంటి ఈ మంత్రము అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగింది. నమోదేవ్యై మహాదేవ్యై, ఆ జగన్మాత మహాదేవి అయినటువంటి ఓ జగన్మాత, శివాయి సతతం నమ. శివ అంటే సర్వమంగళాలను కూడా మనకు కలుగజేయనటువంటి జగన్మాత స్వరూపమే శివుడు, మంగళకారకుడు. అలాంటి శివుణ్ణి భర్తగా ధరించినటువంటి ఆ జగన్మాత శివాయి సతతం నమ అంటే సర్వము ఎల్లప్పుడూ కూడా మంగళాలను మనకు కలిగించినటువంటి ఓ జగన్మాత. నమః ప్రకృత్యై భద్రాయి నియతా ప్రణతా స్మృతాం. ఈ దివ్యమైనటువంటి ప్రకృతి స్వరూపంలో ఉన్న ఓ జగన్మాత, నీకు నమస్కరిస్తున్నాను తల్లి అని చెప్పేసి ఆ ఇంద్రాది దేవతలు స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఇక్కడ అద్భుతమైనటువంటి అనేక రకాల శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవీ మాహాత్మ్యంలో మంత్ర సమానమైనటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలు విన్నంత మాత్రాన ఆధ్యాత్మిక భావనతో పాటు ఐహికమైనటువంటి అనేక రకాల సమస్యల నుంచి మనిషి బయటపడతాడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి దేవీ మహాత్మ్యంలో 5వ అధ్యాయం చాలా విశేషమైంది. మరి ఇందులో కొన్ని శ్లోకాలు చెప్తూ వాటి యొక్క పరమార్థం కూడా చెబుతూ ముందుకు వెళ్దాం. రౌద్రాయే నమో నిత్యాయే గౌర్యే ధాత్రే నమో నమః జ్యోత్స్నాయే చంద్రూపిణ్యే సుఖాయే సతతం నమః. రౌద్రవు అంటే ఈ బ్రహ్మాండమంతా కూడా చరాచర జగత్తు ఎప్పుడైతే ధర్మ భ్రష్టత్వం బట్టి లోకాలు ఇక ధర్మం అనేది లేదు అన్నప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం ఈ లోకాలన్నింటినీ కూడా తన లోపట లీనం చేసుకునే స్వరూపమే రౌద్రస్వరూపం. ఈశ్వరుడికి రుద్రస్వరూపమైతే అమ్మవారు రౌద్రీ స్వరూపం, మహాకాళీ స్వరూపం. నిత్యవు అంటే ఎల్లప్పుడూ సదా ఎల్లప్పుడూ ఉండే జగన్మాతవు. అలాగే రౌద్రాయ నమో నిత్యాయ గౌర్యే ధాత్రే నమో నమః. దివ్యమైనటువంటి పార్వతీ స్వరూపంగా ఆ శివుడి అర్ధభాగంగా ఉన్న గౌరివీ నీవే, అలాగే ధాత్రివీ నీవే అంటే జగన్మాత స్వరూపమైనటువంటి లక్ష్మీదేవివి నీవే. ఇలా సర్వస్వరూపమైనటువంటి ఓ జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకాలు చెప్తున్నాయి. ఈ 5వ అధ్యాయంలో మహోత్తరమైనటువంటి శ్లోకాలు యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓ జగన్మాత, సర్వభూతాలయందు నువ్వే ఉన్నావు. భూతాలంటే మీరు వేరే అర్థం చేసుకోకండి. భూతము అంటే జీవి. సర్వజీవులయందు ఉన్నటువంటి ఓ జగన్మాత, యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే,
ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి జీవిలో ఉన్న ఏదైతే ప్రాణశక్తి ఉందో, చైతన్యం ఉందో, తన కదలికకు మూలాధారమైనటువంటి స్వరూపం ఉందో, ఆ స్వరూపమే నీవు తల్లి. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. ఈ చరాచర జగత్తులో ఉన్న జీవులలో ఉన్న బుద్ధివి నీవే. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. మనిషి చైతన్యం పొందేది నిద్రావస్థలో. బ్రతికి ఉన్నంత కాలము కూడా మాధ్యాహ్నమంతా కూడా పనిచేసి ప్రదోష సమయం తర్వాత మనిషి చీకటిలో నిద్రించే సమయమంతా కూడా నిద్రాస్వరూపం. నిద్రాస్వరూపం అంటే మనిషి శరీరంలో తేజస్సు అంటే సత్వ పెరగడానికి, మనిషి శరీరము రీజనరేట్ కావడానికి ఉపయోగపడే ఒక సాధనం నిద్ర. అలాంటి నిద్రారూపానివి నీవే. అంటే మనకు ప్రాణశక్తిని ప్రసాదించే జగన్మాత. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థ. అంటే ఆకలి రూపంలో ఉన్న జగన్మాతవు నీవే. అలాగే ఛాయారూపేణ సంస్థిత. ఛాయ అంటే నీడ. నీడ రూపంలో కూడా ఆమెనే ఉందట. శక్తి రూపేణ సంస్థిత. శక్తి రూపంలో ఉన్నది. తృష్ణ అంటే కోరిక రూపంలో ఉన్నది. ఇలా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంటే తల్లి రూపంలో మన శరీరానికి జన్మకు కారణమైనటువంటి అమ్మ రూపంలో ఉండే స్వరూపం కూడా జగన్మాతనే అని దేవీ మహాత్మ్యము మార్కండేయ పురాణం చెబుతుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఈ చరాచర జగత్తులో ఉన్న మాతృస్వరూపానివి నీవే. నమాతు పరదైవతమనే పురాణోక్తి ఆధారంగా తల్లిని మించిన దైవం ఈ సృష్టిలో లేదు. కాబట్టి జగన్మాత స్వరూపంగానే తల్లి ఉంటుంది. ఆ తల్లే మనకు జగన్మాత ఈ రూపంలో వచ్చి మన శరీరాన్ని తీర్చిదిద్ది ఒక సంపూర్ణమైన స్వరూపంగా మారుస్తుంది. కాబట్టి నమాతు పరదైవతం అనేది చెప్పబడింది. అలాగే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మనం చేసే పనిలో దైవాన్ని వెతుక్కోమని చెప్తుంది. అంటే మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా మనకు ఎలా చెప్తుంది అంటే జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేదంతా కూడా సనాతన ధర్మం. అలాగే యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. అంటే మనం చేయాల్సిన కర్మలన్నీ కూడా ఏ విధంగా చేయాలో చెప్పేటువంటి స్మృతుల రూపంలో ఉన్నది కూడా జగన్మాతే. అలాగే దయారూపేణ సంస్థిత. చరాచర జగత్తులో ఉన్న సర్వజీవకోటి యందు ఉన్న ప్రేమ అనేదే ఆ జగన్మాత. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా తల్లి రూపంలో ఉండి మనల్ని కాపాడుతుంది. అలాగే ఈ చరాచర జగత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా ఉండి మనలందరినీ కూడా ప్రకృతి స్వరూపంగా రక్షిస్తుంది. కాబట్టి ప్రకృతిని కూడా మాతృరూపంలో అంటే జగన్మాత రూపంలో ప్రేమించినట్లయితే ఈ సృష్టికి మనం ఎటువంటి నష్టాన్ని చేయం. భావితరాలకు అద్భుతమైన సృష్టిని మనము అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఈ దేవతలంతా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తారో అప్పుడు ఆ కైలాస శిఖరంలో పరమేశ్వరుడితో ఉండే పార్వతీదేవి ఆ యొక్క స్థలానికి వచ్చిందట. స్నానమాచరిద్దామని చెప్పేసి నదీ తీరానికి వెళ్తూ అక్కడికి రావడంతో దేవతలందరూ కూడా ఈ విధంగా స్తోత్రం చేయట విని ఆ పార్వతి యందే ఉన్నటువంటి జగన్మాత ఆమె కోశము నుండి ఒక శక్తిగా ఉద్భవించిందట. ఆ శక్తియే కౌశికి అనే ఒక నామంతో అమ్మవారు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ పార్వతీదేవి కాళీ స్వరూపంగా మారిపోయిందట. ఎప్పుడైతే గౌరీ స్వరూపంగా కౌశికి బయటకు వచ్చిందో అప్పుడు ఆమె లోపల ఉన్న నలుపు బయటకు వచ్చి ఆ కాళీ స్వరూపంగా భయంకరమైన రూపాన్ని పొందిందట. తరువాత ఈ దేవతలందరూ ఆమెను స్తుతించి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శుంభనిశుంభుల యొక్క భృత్యులైనటువంటి రాక్షసులిద్దరూ కూడా ఆ కైలాస శిఖరానికి చేరుకున్నారు. ఆ భృత్యుల పేర్లు చండు ముండు. శుంభనిశుంభుల యొక్క భృత్యులైన ఈ చండముండులు ఇద్దరూ కూడా ఆ జగన్మాత స్వరూపము చాలా సౌందర్యంతో అత్యంత రమణీయంగా ఉన్న కైలాస శిఖరం మీద ఎంతో సుమనోహరంగా ఆమె రూపాన్ని చూసి వీళ్ళిద్దరూ కూడా ఇలాంటి కన్యారత్నము మన రాజులైనటువంటి శుంభనిశుంభుల దగ్గర ఉంటే వారికి అదొక రత్నాలలో ఒక రత్నం ఉన్నట్టుగా ఉంటుంది,
కాబట్టి ఈ విషయం వెంటనే రాజుకు చెప్పినట్టయితే మనకు మంచి పారితోషికం కూడా లభిస్తుంది. అలాగే ఇలాంటివని మన రాజు దగ్గరనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఆలోచన కలిగి వెంటనే శుంభనిశుంభుల దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆ రాజును అనేక విధాల స్తుతించి ఆ శుంభనిశుంభులిద్దరినీ కూడా తర్వాత ఈ శుంభనిశుంభులిద్దరినీ కూడా స్తుతించిన తర్వాత వారితో విధంగా చెప్పారు, ఓ రాజులారా, ఇక్కడ కైలాస శిఖరం మీద ఒక కన్యారత్నాన్ని చూసాం. ఆమె అతిలోక సౌందర్యవతి. ముల్లాకాలలో ఉన్నటువంటి అంత సౌందర్యం ఎవరికీ లేదు. మీ దగ్గర అనేక రకాల సింహాసనాలు, వజ్ర వైడూర్యాలు, నవరత్నాలు, గోమేధికాలు ఒక్కటేంటి అన్ని రకాల లోకాలన్నింటిలో అత్యంత విలువైనవన్నీ కూడా కామధేనువు, కల్పవృక్షము ఇవా ఇంద్రుణ్ణి జయించి సర్వము పొందారు. కానీ వీటన్నిటికంటే విలువైన ఒక కన్యారత్నాన్ని మేము చూసాం. ఆమెను మీరు గెలిచి తీసుకొచ్చుకున్నట్టయితే వెంటనే మీరు ఈ లోకాలలో అత్యంత విలువైన వాటిలో ఇంకొక దాన్ని పొందినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఆ శుంభనిశుంభులకు చెప్పారు. ఇదంతా విని ఆ శుంభనిశుంభులిద్దరూ కూడా చాలా సంతోషించి ఆ దూతను, ఆ చండముండాసురులనిద్దరినీ కూడా వారిని విశేషంగా సత్కరించి తన దగ్గర ఒక దూత, సుగ్రీవుడనే ఒక దూత ఉన్నాడు, ఆ దూతను వెంటనే పిలిచి ఆ కన్యారత్నాన్ని నీరు వెంటనే ఆ స్త్రీని తీసుకొని శుంభనిశుంభులు పిలుస్తున్నారు, తీసుకొని రమ్మని చెప్పి ఆ యొక్క సుగ్రీవుడిని పంపారు. సుగ్రీవుడు ఆ కైలాస శిఖర ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కౌశికీదేవిని చూసి, అబ్బా ఇంతటి అతిలోక సౌందర్యవతి కదా, మన రాజుల వద్ద ఉండాలి, వెంటనే ఈమెను ఎలాగైనా ఒప్పించి తీసుకెళ్లాలని చెప్పేసి ఆమె దగ్గరకు వెళ్ళి వెంటనే ఆ సుగ్రీవుడు, ఓ దేవి, శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరున్నారు, వారు ముల్లోకాలను జయించిన వారు, అత్యంత పరాక్రమవంతులు, వారి దగ్గర లేనటువంటి విలువైన వస్తువు లేదు. ఈ బ్రహ్మాండంలోనే కాకుండా ఇంద్రాది లోకాలను జయించి అక్కడి నుంచి పారిజాతాది వృక్షాలు, కామధేనువు, కల్పవృక్షము ఇలా ఒకటేంటి సర్వాన్ని జయించి ఉన్నారు. అలాంటి ఆ శుంభనిశుంభులను నీ వివాహం చేసుకున్నట్టయితే ఈ లోకాలన్నీ నీ దాసోహమవుతాయి. కాబట్టి నువ్వు అత్యంత సౌందర్యవతివి, త్రిలోకాలలో నీ అంతటి సౌందర్యము ఎవరికీ లేదు. కాబట్టి నీవు వెంటనే ఒప్పుకొనుము, నాతో రమ్ము, అక్కడ శుంభనిశుంభుల దగ్గరికి తీసుకువెళ్ళి నిన్ను వారికి అప్పగించదను అని చెప్పేసి ఆ సుగ్రీవుడు చెప్పగానే వెంటనే ఆ కౌశికీదేవి విధంగా అన్నదట, నీవు చెప్పింది నిజమే, వారు పరాక్రమవంతులే కావచ్చు, కానీ నేను ఒక వాగ్దానం చేసి ఉన్నాను. నేనేంటంటే నా యందు పరాక్రమంతో నన్ను ఎవరైతే గెలుస్తారో, యుద్ధంలో నన్ను ఓడించి గెలుస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి పూర్వము నేను శపథం చేశాను. కాబట్టి మీ రాజులు అంత గొప్ప వాళ్ళైతే, వారు అంత పరాక్రమవంతులైతే వాళ్ళను వచ్చి నాతో యుద్ధము చేసి నాపై విజయం సాధించి నన్ను తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోమను. అంతేకాని నేను నా అంతలో నేను ఎవరి దగ్గరికి రాను. కాబట్టి మీరు ఆయనను ఎలాగైనా సరే యుద్ధానికి రమ్మనండి, లేదంటే వదిలేయండి. కానీ నేను ఇలా పిలవగానే వెళ్ళిపోయి వివాహం చేసుకోను. నాతో యుద్ధం చేసి ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వారినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఆ కౌశికీదేవి చెప్పింది. అప్పుడు ఆ దూత, ఓ దేవి, నీవిలా మాట్లాడకుము. శుంభనిశుంభులు లోకాలన్నింటినీ కూడా జయించిన వారు. ఇంద్రాది దేవతలు కూడా ఈ యొక్క శుంభనిశుంభుల ముందు నిలబడలేరు. కాబట్టి నీవు పొగరుతో మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడితే వారు నిన్ను వివాహం చేసుకున్నట్టు కాదు, వధిస్తారు. కాబట్టి నీవు సౌమ్యంగా ఉండుము. నిన్ను ఎలాగైనా ఒప్పించి నేను శుంభనిశుంభులతో వివాహం చేయిస్తాను అని చెప్పేసి ఆ దూత పలకగా వెంటనే ఆ జగన్మాత, నేను నాపై యుద్ధం చేసి విజయం సాధిస్తేనే వివాహం చేసుకుంటాను, ఈ మాటని నీవు శుంభనిశుంభులకు చెప్పుమా అని చెప్పేసి ఆ దూతకు చెప్పడం జరిగింది. నీవన్నట్లు ఆ శుంభుడు నిశుంభుడు ఇద్దరూ కూడా పరాక్రమవంతులే కావచ్చు, కానీ నేనేం చేయగలను? నేను ముందే నా యొక్క పరాక్రమాన్ని, నా యొక్క యుద్ధం నందు నన్ను ఎవరైతే అనుస్తారో, విజయాన్ని సాధిస్తారో వారినే వివాహం చేసుకుంటానని
నేను వాగ్దానం చేసి ఉంటిని. దానికి నేను ఇప్పుడు ఏమీ చేయలేను. కాబట్టి నేను చెప్పిందంతయు కూడా మార్చకుండా నువ్వు అలాగే వెళ్ళి శుంభులకు చెప్పుము అని చెప్పేసి ఆ దూతకు చెప్పింది. ఇది 5వ అధ్యాయం 4వ అధ్యాయం చాలా విశేషమైంది. అయితే ఇక్కడ మనం రాబోయే అధ్యాయాల్లో ఆ రాక్షస సంహారం అనేది చాలా విశేషంగా ఉంటుంది. మరి అదంతా కూడా ఒక 4 ఎపిసోడ్లలో నిదానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి శ్రీ స్వధర్మదర్శిని ఛానల్‌ను. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ